ఏటే మరదలా ఎట్టొచ్చినావు? నీకు కూడు తెచ్చాను మావా. అట్నే అట్నే వస్తున్నా. కేసుకోకు. ఎంతకీ ఏటట్టుకొచ్చావే? నీకెట్టవని కొరమేను పులుసు అట్టుకొచ్చాను మావా. కొరమేను పులుసా? బ్యాగ్ ఒడ్డించే, ఆగలేకపోతున్నాను. కూసంత తట్టుకో మావా, నీకు అన్నిటికీ తొందరే. ఇంకా చాలే పులుసయ్యే. ఎత్తరా నుండు. వాసన గుమగుమలాడుతుందే. నువ్వు చేసిన ఈ చేపల పులుసు ఎంత రుచిగా ఉందో తెలుసా? చెప్పు మావా. నువ్వు నాకు మొదటిసారిగా ముద్దు పెట్టినంత కమ్మగా ఉందే. ఎంతకీ నువ్వు తిన్నావా? లేదు మావా. సరే పట్టు. నేను నీకు ముద్దెట్టాను కదా, నువ్వు నాకు ముద్దెట్టవే. చెప్పు మావా. యాడికే పోయేదే. నడిసొత్తాంది ఎంత అంటే అంత ఇస్తాలే. మంచిగున్నవే పిల్ల లగమే పుడే మల్లా, మంచిగున్నవే పిల్ల లగమే పుడే మల్లా. కళ్ళు లెక్క బగ్గ పొంగుతున్నవే, సింతకాయ తొక్కు లెక్క ఊరిస్తా ఉన్నవే. నీ పత్తా చెప్పరాది ఇంటికొచ్చి అడుగుతా. మంచిగున్నవే పిల్ల లగమే పుడే మల్లా, మంచిగున్నవే పిల్ల లగమే పుడే మల్లా. తారే రే తారారిరా తారే తారారిరా తారే తారారిరా తారారిరా. బాబాయ్ ఏంటి ఇక్కడ ఉండిపోయావు? మాతో రాలేదేంటి?
పిన్ని నువ్వు ఇందాక చూడలేదు కదా, నీకు మంచి వ్యూ పాయింట్ చూపిస్తా పదా. ఏంటి బావగారు, ఝాన్సీ అక్కతో ఇమాజినేషన్ లోకి వెళ్ళి ఎంకిపాట వేసుకున్నారా? తను ఎప్పట్లాగే నాతో మాట్లాడుతూ ఉండుంటే ఇమాజినేషన్లో ఏంటి, నిజంగానే ఈ పొలం గట్ల పైన డాన్స్ వేసేవాళ్ళం. కానీ తనేంటో తన ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది అనుకో. సడన్ గా లవ్ అంటుంది, అంతే సడన్ గా చీ అంటుంది. తన కళ్ళల్లో ప్రేమ చూపిస్తుంది, మాటల్లో ద్వేషం చూపిస్తుంది. సరే అమ్మాయి కదా, మొహమాట పడుతుందేమో అని చనువు తీసుకుందామని చూస్తే లాగి పెట్టి కొడుతుంది. చూసావుగా మార్నింగ్ నువ్వే, పండగని కూడా చూడకుండా ఎలా కొట్టిందో. ఫీల్ అవ్వకండి బావగారు, ప్రేమలో ఇలాంటివన్నీ కామన్. ఝాన్సీ అక్క మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీకు తెలుసు, నాకు తెలుసు. మీ ఇద్దరి జంట చూసి ఎవరో ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే మీ ప్రేమకి దిష్టి తగిలింది. ఇంకెవరు, ఆ ప్రియాంకే దిష్టి పెట్టి ఉంటుంది. అసలు తను లేకపోతే మేమిద్దరం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. మొన్నటి వరకు ఝాన్సీ నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని కంగారు పడ్డాను. తీరా యాక్సెప్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆ ప్రియాంక నాకు శనిగ్రహంలా దాపరించింది. వదిలేయండి బావగారు, అంతా మన మంచికే అనుకోండి. ఎడబాటు ప్రేమని మరింత బలంగా మారుస్తుంది. లేకపోతే ప్రేమ కూడా బోర్ కొడుతుంది. ఈ ఎడబాటు రూపంలో మీకు తగిలిన దిష్టంతా పోనివ్వండి. మీ మధ్యలో చిచ్చు పెట్టిన వాళ్ళు నాశనం అయిపోతారు. మీ ఉసురే కాదు, నా ఉసురు కూడా ఖచ్చితంగా వాళ్లకు తగులుతుంది. పిల్లలు ఇక వెళ్దాం పదండి. సార్ త్వరగా పదండి సార్, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. రాణి పద. రండి బావగారు. నేను నా ప్రేమని వదిలేసుకుంటున్నాను. ఇకపై గౌతమ్ గారు నీ సొంతం. నువ్వు గౌతమ్ గారు కలిసి హ్యాపీగా ఉంటే నాకదే చాలు. ఝాన్సీ నా కోసం తన ప్రేమను త్యాగం చేసింది. తను చేసిన త్యాగానికి నేను ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నా వల్ల ఇంత బాధ అనుభవించిన ఝాన్సీని ఎలా ఫేస్ చేయాలో, తనతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. రాణి అక్క, నాకు గోరింటాకు పెట్టవా? అలాగే. ఝాన్సీ అక్క, పెళ్లి కాని ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకున్నప్పుడు బాగా పండితే మంచి మొగుడొస్తాడని అనుకుంటారు. అందువల్ల ఎలా పండుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ నీకు ఆ దిగులేమీ అక్కర్లేదు. గౌతమ్ బాబు గారు చాలా మంచివారు. మీ ఇద్దరు పర్ఫెక్ట్ జోడి.
రాణి, నువ్వు నోరు ముస్తావా? నిజమే కదక్క నేను చెప్తుంది. గౌతమ్ బాబు గారు మంచివారు కాబట్టి నీ గోరింటాకు ఖచ్చితంగా బాగా పండుతుంది. నువ్వు ఇంకోసారి ఇలా పిచ్చివాగుడు వాగావంటే ఇప్పుడే ఈ గోరింటాకుని కడిగేసుకుంటాను. ఆ అక్క, అమ్మ మహాతల్లి సారీ, దయచేసి ఆ పని మాత్రం చెయ్యకు. హేయ్, ఇదేంటి నా పేరు జీతో స్టార్ట్ అవుతుందని ఆ అక్షరం గోరింటాకులా పెట్టుకున్నావా? మీ పేరు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. అక్క ఎందుకక్క మార్చడం? అది బాగుంది కదా. అవునులే, మనసులో ఉండగా చేతి మీద పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ రాక్షసి నన్ను ఎప్పుడు వదులుతుందో? మా మధ్యలో మంట పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తుంది సిగ్గు లేకుండా. ఏ స్వీటీ, రాణి ఇలా రండి. ఏంటండి? రా చెప్తాను ముందు. గౌతమ్ సార్కి నా మీద కోపం తగ్గినట్లు లేదు. ఝాన్సీ పక్కకు తప్పుకుంది గాని గౌతమ్ సార్ నా ప్రేమను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారో ఏంటో. హా, ఒకసారి ఝాన్సీకి కాల్ చేసి మాట్లాడదాం. లేదంటే మా మధ్య దూరం కాస్త ద్వేషంగా మారుతుంది. హాయ్ ప్రియాంక. హాయ్ ఝాన్సీ, నువ్వెలా ఉన్నావు? ఫైన్. అవును, స్వీటీ మొక్కుబడి తీర్చుకోవడానికి రాణి వాళ్ళ ఊరెళ్లారంట కదా, ఎలా ఉందక్కడ? చాలా బాగుంది. కానీ నేనూరొచ్చిన విషయం నీకెలా తెలుసు? కమల అత్తయ్య చెప్పారు. సారీ సారీ సారీ, గౌతమ్ సార్ వాళ్ళ అమ్మగారు చెప్పారు. పర్వాలేదు ప్రియాంక, నువ్వు ఆ ఇంటికి కాబోయే కోడలివి. పైగా కమలా మేడంకి కూడా నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఆవిడ్ని ధైర్యంగా అత్తయ్య అని అనొచ్చు. నా కోసం మీ బంధాల్ని బంధుత్వాల్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇంకేంటి ప్రియాంక? గౌతమ్ సార్ ఏదో కేస్ పరంగా వరంగల్ వెళ్లారంట. ఒకసారి మాట్లాడదామని కాల్ చేశాను, కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆయన వరంగల్ వెళ్లారని నీకెవరు చెప్పారు? వాళ్ళమ్మగారే చెప్పారు. గౌతమ్ గారు ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పారనుకుంటా. అబద్ధం చెప్పారా? నీకెలా తెలుసు? ఎందుకంటే ఆయన వరంగల్ వెళ్ళలేదు, మాతో పాటే ఉన్నారు. గౌతమ్ సార్ మీతో పాటు వచ్చారా? మాతో పాటు రాలేదు, మేం వచ్చిన తర్వాత వచ్చారు.
అయితే అబద్ధం చెప్పి అక్కడికొచ్చారన్నమాట మా దొంగ పోలీస్ సార్. ఆయన నా కోసం ఇక్కడికి వచ్చి ఉంటారని ఫీల్ అవుతున్నావా? అలాంటిదేం కాదు ఝాన్సీ. నీ గురించి నాకు తెలుసు కదా. కానీ కానీ ఏంటో చెప్పు, పర్వాలేదు. నువ్వు ప్రేమ నుంచి తప్పుకున్నావు గాని గౌతమ్ సార్ నన్నెప్పుడు యాక్సెప్ట్ చేస్తారో నాకేం తెలియడం లేదు. ఈ విషయంలో నేనేమీ చేయలేను ప్రియాంక. నా ప్రేమ విషయం అంటే వదులుకున్నాను, కానీ గౌతమ్ గారిని నీకు దగ్గర అయ్యేలా చేయలేను కదా. ఐఎమ్ సారీ, కానీ వీలైనంత వరకు నీ ప్రేమను గెలిపించడానికి ట్రై చేస్తాను. నా ఉద్దేశం నువ్వు హెల్ప్ చేస్తావని కాదు ఝాన్సీ. ఏదో నా మనసులో ఉన్న బాధని చెప్పుకుంటున్నాను. నీకు తప్ప ఎవరికి చెప్పుకోగలను చెప్పు? బాధపడకు ప్రియాంక, ఏదో ఒకరోజు నీ ప్రేమ ఆయనకి అర్థమవుతుంది. వెయిట్ చేయి, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఝాన్సీ. నీలాంటి ఫ్రెండ్ నాకు దొరికినందుకు రియల్లీ ఐఎమ్ సో లక్కీ. సరే సరే, ఇదంతా వదిలేసాయి. అక్కడ ఫెస్టివల్ ని బాగా ఎంజాయ్ చేయి. వచ్చాక అన్ని మాట్లాడుకుందాం. అలాగే. హ్యాపీ పొంగల్ ఝాన్సీ. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్. डोली 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 रे डोली 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 रे डोली 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 रे डोली 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 रे ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే బాబాయ్ మనం రెడీ, ఇంకా వెళ్దామా? సార్, ఈ సంక్రాంతి మనదే. మన గెటప్స్ చూసి మన లేడీస్ కుళ్ళుకుంటారు. అందుకే సేఫ్టీకి కాటుకుతో అరికాలకి దిష్టి చొక్కు పెట్టా. మీరు సూపర్ సార్. రాణి, మేము రెడీ, మీరు రెడీరా? వస్తున్నామండి. పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా డోలి 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 రే హ్యాపీ సంక్రాంతి బాబాయ్. హ్యాపీ సంక్రాంతి బంగారం. బావగారు, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఈ గెటప్ లో అందరం ఒక సెల్ఫీ దిగుదామా? ఒకటేంటి 100 దిగుదాం. హ్యాపీ సంక్రాంతి పిన్ని. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి పిన్ని. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి మేడం. థ్యాంక్ యూ అక్క, హ్యాపీ సంక్రాంతి అక్క. నువ్వు ఈ హాఫ్ సారీలో సూపర్ గా ఉన్నావు తెలుసా? థ్యాంక్స్.
లుకింగ్ గార్జియస్. పిన్ని మనందరం సెల్ఫీ దిగుదామా? బాబాయ్ ఒక సెల్ఫీ దిగుదామా? అరే ఇట్రా. ఓకే స్మైల్. ఈ మెమరబుల్ డేస్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఫొటోస్ లైఫ్ లాంగ్ ఉంచుకుంటాను. రాణి, ఆయన ఫోన్లో నేనున్న ఫోటోల్ని డిలీట్ చేయమని చెప్పు. ఏంటక్క అలా అంటావు? ఇప్పుడేమైంది? ఆయన ఫోన్లో నా ఫోటోలు ఉండడం నాకు ఇష్టం లేదు. ఈ సెల్ఫీలే కాదు, ఇందాక కూడా నన్ను ఫోటోలు తీశారు, అవన్నీ డిలీట్ చేయమని చెప్పు. కమాన్ కమాన్ కమాన్, అందరూ వచ్చినట్టే కదా. లెట్స్ గో, లెట్స్ ఎక్స్ప్లోర్ ద విలేజ్. అవన్నీ తర్వాత, ముందు మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? ఇప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, తర్వాత ఇస్తాను. గౌతమ్ గారు, మీ ఫోన్ ఇవ్వండి. ఝాన్సీ ప్లీజ్, ఇప్పుడు ఏమైంది? ఇవ్వమంటున్నాను కదా. హైలో హైలే సారే హరిదాసులు వచ్చారే దోసిటి రాసులు తేరే ఉప్పుని నింపైరే దూడు బసవడు చూడే పాకెట నిల్చున్నాడే. వంశీ, హలో. శ్రీధర్, వంశీ కనిపించాడా? లేదు సార్, వెతుకుతున్నాను. వంశీ.